దేవుని వాక్యము వింటున్నాం. 1 కొరింథీ 5వ అధ్యాయం. ప్రభు బలలో మనం పాలు పొందినట్లు 1 కొరింథీ 5వ అధ్యాయం. 1 కొరింథీ 5వ అధ్యాయము 7వ వచనం. 1 కొరింథీ 5వ అధ్యాయము 7వ వచనాన్ని చదువుకుంటాం. 1 కొరింథీ 5:7. మీరు పులిపిండి లేనివారు గనుక క్రొత్త ముద్ద అవుటకై ఆ పాతదైన పులిపిండిని తీసి పారవేయుడి. ఇంతేగాక క్రీస్తు అను మన పస్కా పశువు వధింపబడెను. 8వ వచనం. కనుక పాతదైన పులిపిండితోనైనను దుర్మార్గతయు దుష్టత్వమునను పులిపిండితోనైనను కాకుండా నిష్కాపట్యమును సత్యమును నను పులియని రొట్టెతో పండుగ ఆచరిస్తాం. ప్రభు ఈ మాటల ద్వారా మనతో మాట్లాడి బలలో యోగ్యముగా పాలు పొందుటకై సహాయము చేయనుగాక. చూడండి, ఇక్కడ వ్రాయబడిన మాటల్లో మరి క్రీస్తు అను పస్కా పశువు మన కొరకు వధింపబడెను. క్రీస్తు అను పస్కా పశువు మన కొరకు వధింపబడెను. చూడండి, గడిచిన కొన్ని వారాల నుండి మనం ఒక విషయాన్ని గురించి వాక్యం వింటున్నాం. ఏంటి ఆ విషయం అంటే సేవా నియమాలు. పాత నిబంధనలో 7 సేవా నియమాలు ఆ దినాల్లో వాళ్ళు జరిగించారు. ప్రత్యక్ష గుడారంలో మరి 7 సేవా నియమాలు జరిగించిన వాళ్ళు ఉన్నారు. పాతకాలపు పితరులైన వారు మోషే కాలంలో. అయితే ఈ కాలంలో యేసు ప్రభువు ద్వారా మనకు లభించిన కొన్ని నూతన నిబంధన సేవా నియమాలు మనము గత 3 వారాల నుండి చూస్తున్నాం. ఏంటి ఆ సేవా నియమాలు అంటే 7 సేవా నియమాల గురించి చెప్పుకున్నాం. మొదటి సేవా నియమము ప్రార్థన చేయుట. 2వ సేవా నియమము సువార్తను ప్రకటించుట. 3వ సేవా నియమము ప్రభువును ఆరాధించుట. 4వ సేవా నియమము ప్రభు బలలో పాలు పొందుట. 5వ సేవా నియమము ప్రభు వాక్యము అనగా బైబిల్ పఠనం, దేవుని మందిరంలో బైబిల్ పఠనము చేయుట. 6వ నియమము దేవుని పిల్లలతో సహవాసము కలిగి ఉండుట. 7వ నియమము దేవునికి మన అర్పణలు నమ్మకముగా అర్పించుట. ఈ 7 నియమాల గురించి మనము మరి ధ్యానించనంటున్నామని గతంలో చెప్పుకున్నాం. ప్రార్థనా నియమాన్ని గురించి, సువార్త ప్రకటించే నియమాన్ని గురించి, ఆరాధన ఎట్లు చేయాలో అనేటువంటి ఆ 7 విధానాలు మనం పోయిన వారం వింటూ వచ్చాం. ప్రార్థన 7 విధాలైన ప్రార్థన, 7 విధములుగా సువార్త ప్రకటించబడుట, 7 విధములైన ఆరాధన అనుభవము మన జీవితంలో అవసరమని మనము తెలుసుకుంటూ వచ్చాం. ఈ రోజున ప్రభు బలలో పాలు పొందుట కొరకై మనము 7 విషయాలను జ్ఞాపకం చేసుకోబోతున్నాం. ప్రభు బలలో పాలు పొందిన నిమిత్తమై 7 రకాలైన విధానాలను జ్ఞాపకం చేసుకోబోతున్నాం. చూడండి, దేవుని వాక్యంలో మన కొరకై వ్రాయబడిన మాటలను మనము జాగ్రత్తగా పరిశీలిస్తే క్రీస్తు అను పస్కా పశువు మన కొరకు వధింపబడెను. ఎవరంటైనా. అందుకనే యోహాను అన్నాడు, దయచేసి చూడండి, యోహాను సువార్త 1వ అధ్యాయం. బాప్తిస్మం ఇచ్చే యోహాను అన్నాడు. యోహాను సువార్త 1వ అధ్యాయం 29వ వచనంలో ఒక మాట వ్రాయబడింది. యోహాను సువార్త 1వ అధ్యాయం 29. మరునాడు యోహాను యేసు తన యొద్దకు రాగా చూసి, ఇదిగో లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. ఇక్కడ ఒక విషయాన్ని మీరు గమనించాలని కోరుతాను. ఏంటంటే అక్కడ ఆదికాండంలో 22వ అధ్యాయంలో అబ్రహాము ఇస్సాకును బలిగా అర్పించడానికి మోరియా పర్వతం మీదకి తీసుకెళ్ళేటప్పుడు ఇస్సాకు ఒక ప్రశ్న వేశాడు. తండ్రి, అన్నీ తీసుకొస్తున్నాం కానీ ఒకటి లేదు అంటే గొర్రెపిల్ల ఎక్కడా అని అడిగాడు. గొర్రెపిల్ల ఎక్కడా? నువ్వు కట్టెలు తెస్తున్నావు, నిప్పు ఉంది, ఖడ్గం కూడా తీసుకొస్తున్నావు, అన్నీ ఉన్నాయి కానీ గొర్రెపిల్ల లేదు. గొర్రెపిల్ల ఎక్కడా అని అడిగాడు. దానికి యోహాను ఆన్సర్ ఇస్తూ ఇక్కడ చెప్తున్నాడు, ఇదిగో ఈయనే లోకపాపమును మోసుకొని పోయే దేవుని గొర్రెపిల్ల.
అక్కడ వేసిన ప్రశ్నకు జవాబు ఇక్కడ దొరికింది. కాబట్టి లోక పాపమును మోసుకొని పోవడానికి ఈ లోకానికి వచ్చిన దేవుని గొర్రెపిల్లగా యేసు ప్రభువుని మనం ఇక్కడ చూస్తున్నాం. దాన్ని పౌలు గారు ఇంకొద్దిగా దాని గురించి వివరిస్తూ ఆయన మన కొరకు వధింపబడిన పస్కా పశువు అని దాని గురించి మాట్లాడుతున్నాడు. క్రీస్తు అను మన పస్కా పశువు వధింపబడెను కనుక ఏదైతే మనం ప్రభు బలలో పాలు పొందబోతున్నామో అది ప్రభువు దేహమునకు సూచన, ఆయన యొక్క రక్తమునకు సూచన. కాబట్టి ఈ ప్రభు బలలో పాలు పొందే దాని కొరకైనటువంటి 7 విధానాలు, ఆ విధానాలు అంటే 7 రకాలైన పద్ధతులు మనం చూస్తాం. 7 రకాల పద్ధతుల్లో దేవుని యొక్క ఏర్పాటు ఎలా జరిగించబడిందో మనం చూసుకుని మనం ప్రభు బలలో పాలు పొందుతాం. చూడండి, దేవుని వాక్యంలో మొదటగా ఒక విషయం చూద్దాం. దయచేసి చూడండి. మరి దేవుని వాక్యంలో మనం చూస్తాం. దేవుని వాక్యంలో చూడండి, మొట్టమొదటిగా ఆదికాండం 14వ అధ్యాయం. ఆదికాండం 14వ అధ్యాయము 18వ వచనం. ఆదికాండం 14వ అధ్యాయం 18వ వచనం, లేకపోతే 17-18 వచనాలు చూడండి. ఆదికాండం 14, 17, 18. అతడు కదర్లో యోమేరును అతనితో కూడానున్న రాజులను ఓడించి తిరిగి వచ్చినప్పుడు సుధమ రాజు అతను ఎదుర్కొనుటకు రాజు లోయను షావే లోయ మట్టుకు బయలుదేరి వచ్చెను. మరియు షాలేము రాజైన మెల్కీషెదెకు రొట్టెను ద్రాక్ష రసమును తీసుకొని వచ్చెను. అతడు సర్వోన్నతుడగు దేవునికి యాజకుడు. మొట్టమొదట మనం చూస్తున్నాం, మెల్కీషెదెకు ద్రాక్ష రసము రొట్టెను తీసుకొని అబ్రహామును దర్శించినాడు. ద్రాక్ష రసము రొట్టెను తీసుకుని అబ్రహామును ఏం చేసినాడంట, అబ్రహాం దగ్గరకు తీసుకుని వస్తే ఏం చేసినాడు, అప్పుడు అబ్రహాం ఆశీర్వదించబడి దేవుని వలన ఆశీర్వాదం పొందినటువంటి వాడుగా అబ్రహాము చేయబడింది. ఇక్కడ మొట్టమొదటిగా బైబిల్లో ద్రాక్ష రసము రొట్టెని గురించి వ్రాయబడింది. ఎవరు తీసుకొచ్చారంటే మెల్కీషెదెకు అనేటువంటి ఒక వ్యక్తి, షాలేము రాజు అని పిలువబడుతున్న ఒక ఆయన తీసుకొచ్చాడు. ఎవరైనా అంటే మరి ఆయన గురించి చాలా అంటే కొద్దిగా కామెంటరీస్లో చెప్పిన వాళ్ళు ఏం చెప్పారంటే ఆయన ప్రభు అయిన యేసుక్రీస్తు. యేసు ప్రభువుకి సూచన. మెల్కీషెదెకు అనేటువంటి వ్యక్తి యేసు ప్రభువుకి సూచన. అందుకనే యేసు ప్రభు ఆ దినమున అబ్రహాం దర్శించినప్పుడు ఏం దిక్కెళ్ళాడంట, ద్రాక్షారసము తర్వాత రొట్టెను ద్రాక్షారసమును తీసుకొని వచ్చెను. మొట్టమొదటిగా ప్రభు భోజన పాత్ర అక్కడ చూస్తున్నాం మనం. అప్పటికి ఇంకా యేసు ప్రభు వధించబడలేదు, అప్పటికి ఇంకా యేసు ప్రభు చిలువ వేయబడలేదు, లేకపోతే ఆయన లోకంలో పుట్టినాడు అనేటువంటి విషయమే లేదు. అయినా కూడా ఇది దైవ సంకల్పం, దేవుని యొక్క మరి ఏర్పాటును బట్టి దేవునికి యాజకుడుగా ఉన్న మెల్కీషెదెకు. అందుకే హెబ్రీ పత్రికలో రాయబడింది. చూడండి, హెబ్రీ పత్రిక 7వ అధ్యాయంలో ఆ మాటలు అక్కడ రాయబడ్డాయి. కొన్ని విషయాలు వివరంగా ఉంటాయి. హెబ్రీ 7వ అధ్యాయము 1వ వచనం నుండి, రాజులను సంహారం చేసి తిరిగి వచ్చుచున్న అబ్రహామును ఎవడు కలుసుకొని అతన్ని ఆశీర్వదించెనో, ఎవనికి అబ్రహాం అన్నిటిలో 10వ వంతు ఇచ్చెనో ఆ షాలేము రాజును మహోన్నతుడకు దేవుని యాజకుడునైన మెల్కీషెదెకు. చాలండి, ఇక్కడ దేవుని యాజకుడైన మెల్కీషెదెకు అని ఇక్కడ హెబ్రీ 7లో పౌలు గారు దాన్ని కొంచెం విడమర్చి రాయడానికి ప్రయత్నం చేస్తున్నాడు. కాబట్టి యేసు ప్రభు మెల్కీషెదెకు ఎవరంటే యేసు ప్రభు అని చెప్పడానికి కొన్ని ఆధారాలు ఉన్నాయి. ఎందుకంటే ఏం రాయబడింది, ఆయన గురించి ఏం రాయబడిందంట, ఆ తర్వాత చదువు. అతని పేరుకు మొదట నీతికి రాజనియు తర్వాత సమాధానపు రాజనియు అర్థం ఇచ్చినట్టు షాలేము రాజని అర్థం. అతడు తండ్రి లేనివాడును
తల్లి లేనివాడును వంశావళి లేనివాడును జీవిత కాలమునకు ఆది అయినను జీవమునకు అంతమైనను లేనివాడునయుండి దేవుని కుమారుని పోలి ఉన్నాడు. ఎవరంటే ఈయన మెల్కీషెదెకు దేవుని కుమారుని పోలి ఉన్నాడు. ఎవరి దేవుని కుమారుడు? యేసుక్రీస్తు వారు. ప్రభువైన యేసుక్రీస్తుని పోలి ఉన్న ఈ మెల్కీషెదెకు అబ్రహాం దగ్గరికి ఏం తీసుకొచ్చాడంట? రొట్టె ద్రాక్షరసము తీసుకొచ్చినాడు. ఈ రొట్టె ద్రాక్షరసం తీసుకొచ్చినప్పుడు అక్కడ అబ్రహాం ఆశీర్వదించబడినాడు. ఇది మనకేం జ్ఞాపకం చేస్తుందంటే ప్రియులారా, ప్రభు వలలో మనం పాలు పొందటము మనం ఆశీర్వదించబడటానికి సాదృశ్యంగా, ఆశీర్వదించబడటానికి సూచనగా ఉంది. అందుకే అక్కడ 19వ వచనంలో అప్పుడు అతడు అబ్రహామును ఆశీర్వదించాడు. మెల్కీషెదెకు సంతోషముగా అబ్రహామును దర్శించి అబ్రహాముకు రొట్టె ఆ ద్రాక్షరసం అందించి అబ్రహామును ఆశీర్వదించినటువంటి వాడుగా మనం చూస్తున్న ఈ సందర్భంలో బలలో పాలు పొందడం ద్వారా మనకేమొస్తుంది? ఆశీర్వాదం వస్తుంది. బలలో పాలు పొందడం అనేది ఆషామాషి కాదు, ఊరికే అదేదో తేలిగ్గా తీసుకునే విషయం కాదు. అది బలలో పాలు పొందడం ద్వారా మనం ఆశీర్వదించబడతాం. మనం ఆశీర్వదించబడిన కొలది మనం ఏం చేయాలా? మన యొక్క దశమ భాగాలను దేవుని మందిరానికి తీసుకురావడం. అందుకే కింద ఉంది 20వ వచనంలో, నీ శత్రువులను నీ చేతికి అప్పగించిన సర్వోన్నతుడకు దేవుడు స్తుతింపబడును గాక అనియు చెప్పెను. అప్పుడు అతడు అన్నిటిలో ఇతనికి 10వ వంతు ఇచ్చెను. అబ్రహాం ఆశీర్వదించబడు బలలో పాలు పొందిన అనుభవంలో, ఆశీర్వదించబడిన అనుభవంలో ఉన్న అబ్రహాము దేవునికి ఏం చేస్తున్నాడంట? అన్నిటిలో దశమ భాగాన్ని ఇచ్చిన వాడుకున్నాడు. చూడండి, ఆ బలలో పాలు పొందటం వలన వచ్చే ఆశీర్వాదం అబ్రహాము అనుభవించిన వాడుగా ఉన్నాడు. అన్నిటిలో 10వ భాగం దేవునికి అర్పించిన వాడుకున్నాడు. బలలో పాలు పొందేటువంటి వాళ్ళు ఆశీర్వదించబడిన కొలది దేవునికి ఏం చేయాలా? అర్పణలు అర్పించాలి. అందుకే చూడండి, చాలా పర్యాయాలు గమనించారో లేదో, బల్ల పెట్టినప్పుడే అర్పణలు కూడా ఉంటాయి, బల్ల పెట్టినప్పుడు అర్పణలు ఉండవు. అది మీరు గమనించారో లేదో. ఇప్పుడు ఈవెన్ గుడ్ ఫ్రైడేకి ఇలాంటి సందర్భాల్లో బల్ల పెట్టం, క్రిస్మస్కి బల్ల పెట్టం. అందువల్ల ఆ రోజు అర్పణలు కూడా మనము అర్పించడం ఉండదు. కనుక ఎప్పుడైతే మనం బలలో పాలు పొందుతామో అప్పుడు ఖచ్చితంగా అర్పించడం అనేది దైవికమైన క్రమం. అది అబ్రహాం జీవితంలో అబ్రహాం నెరవేర్చిన వాడుకున్నాడు. ఆ యొక్క మెల్కీషెదెకు తీసుకొచ్చిన ఆ రొట్టె ద్రాక్షరసంలో ఆయన పాలు పొంది ఆశీర్వదించబడిన అనుభవము మన జీవితంలో కూడా కలిగి ఉండాలంటే అబ్రహాము వంటి ఆ గొప్పదైన విశ్వాస జీవితము మనం కలిగి ఉండాలి. ఎందుకు సంతోషముగా మెల్కీషెదెకు అబ్రహాం దర్శించినాడు అంటే, అబ్రహాము దేవుని యొక్క ఏర్పాటును జరిగించడాన్ని చూస్తాడు. అబ్రహాము దేవుని నమ్మటాన్ని చూశాడు, దేవుని అందు విశ్వాసం ఉంచడాన్ని చూశాడు. దేవుని యొక్క ఏర్పాటులో అబ్రహాము కొనసాగటము గమనించిన మెల్కీషెదెకు సంతోషముగా అబ్రహామును మరి కలుసుకుంటాన్ని మనము చూస్తున్నాం. ఇక్కడ అలాంటి అనుభవం మనకు కూడా కలిగి ఉండాలంటే దేవుని యొక్క ఏర్పాటులో మనము కొనసాగే వారంగా ఉండాలి. అప్పుడు మనం ఆశీర్వదించబడతాం. అప్పుడు మనము ఆశీర్వదించబడిన కొలది దేవుని యొక్క ఏర్పాటును జరిగించే వాళ్ళం అవుతాము. దేవుడు మన విషయమై ఆనందించేవాడుగా ఉంటాడు. చూడండి, అందుకనే బల్లలో పాలు పొందుట మనము ఆశీర్వదించబడటానికి కారణం. అలా అబ్రహాం ఆశీర్వదించబడ్డాడు, ఆయనలాగా మనం కూడా ఆశీర్వదించబడాలని దేవుడు కోరుతున్నాడు. ఇది మొదటి సంగతి. రెండవ సంగతి చూడండి, నిర్గమాకాండం 12వ అధ్యాయం. నిర్గమాకాండం 12వ అధ్యాయం 11వ వచనం చూడండి. నిర్గమాకాండం 12వ అధ్యాయం 11వ వచనం. మీరు దానిని తినవలసిన విధమేదనగా మీ నడుము కట్టుకొని మీ చెప్పులు తొడుక్కొని మీ కర్రలు చేతపట్టుకొని త్వరపడుసు దాన్ని తినవలెను, అది యెహోవాకు పస్కా బలి. ఇక్కడ మనం జ్ఞాపకం చేయబడుతున్న రెండో సంగతి, మీరు యెహోవాకు పస్కా బలిని మీరు అర్పించినప్పుడు అది ఎలా తినాలో అక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. దాన్ని తినవలసిన విధం ఏదనగా మీ నడుము కట్టుకుని మీ చెప్పులు తొడుక్కుని మీ కర్రలు చేతపట్టుకుని త్వరపడుసు దానిని తినవలెను. ఇక్కడ చూడండి, అందుకనే ఒక మాట పైన 12వ అధ్యాయంలో వ్రాయబడినటువంటి కొన్ని విషయాలు మనం చూడాలి.
7వ వచనం నుండి ఈ నెల 14వ దినం వరకు మీరు దాన్ని ఉంచుకొనవలెను. తరువాత ఇశ్రాయేలీయుల సమాజపు వారందరూ తమ తమ కూటములలో సాయంకాలం మందు దాన్ని చంపి దాని రక్తం కొంచెము తీసి తాము దాన్ని తిని ఇండ్ల ద్వారపు బందపు 2 నిలువు కమ్ముల మీదను పై కమ్మి మీదను చల్లి ఆ రాత్రియే వారు అగ్ని చేత కాల్చబడిన ఆ మాంసమును పొంగని రొట్టెలను తినవలెను, చేదు కూరలతో దాన్ని తినవలెను. ఇక్కడ మన జ్ఞాపకం చేయబడుతున్న ఈ పస్కా సమయంలో ఇశ్రాయేలీయులు అందరూ కూడా ఈ పస్కాలో వాళ్ళు పాల్పొందిన వారుగా ఉన్నారు. ఇశ్రాయేలీయులు అందరూ కూడా ఎక్కడ ఉన్నారు? అప్పుడు ఐగుప్తులో ఉన్నారు. ఐగుప్తు నుండి దేవుడు వారికి విడుదల కలుగజేసి వాళ్ళని విడిపించే రాత్రి దీన్ని ఆచరించండి అని దేవుడు వాళ్ళకి చెప్పాడు. ఏంటంట? మీరు పస్కా పశువుని వధించి దాన్ని మీరు తినండి. తినవలసిన విధానం ఏంటంటే త్వరపడుచు తినాలి, నడుము కట్టుకోవాలి. ఏంటి అక్కడ చాలా మాటలు రాశారు. త్వరపడుచు తినవలను అని రాసిన దగ్గర మీరు నడుము కట్టుకొని తర్వాత మీ చెప్పులు తొడుక్కొని కర్రలు చేత పట్టుకొని త్వరపడుచు దానిని తినవలెను. ఇది పస్కా బలి. ఈ దినాన్ని దేవుడు ఇంకో మాట చెప్తున్నాడు. అక్కడ ఏమంటున్నాడంటే ఇది యెహోవాకు పండుగ. 14వ వచనం చూడండి. 14వ వచనం, కాబట్టి ఈ దినము మీకు జ్ఞాపకార్థమైన దగును, మీరు యెహోవాకు పండుగగా దానిని ఆచరింపవలెను, తరతరములకు నిత్యమైన కట్టడగా దానిని ఆచరింపవలెను. ఇది యెహోవాకు పండుగ. కాబట్టి ప్రియులారా, ఇశ్రాయేలీయులు ఐగుప్తు బానిసత్వం నుండి వారు విడిపించబడుతున్న దినమున దేవుడు ఏం చేస్తున్నాడంటే మీరు పస్కాను వధించండి అంటే దాన్ని ఏమంటారంటే ఇంగ్లీష్లో పాస్ ఓవర్ అంటారు. ఈ యొక్క అనుభవంలో ఆ ప్రజలు ఉండాలని దేవుడు వారికి నిత్యమైన కట్టడగా దానిని నియమించిన వాడుగా ఉన్నాడు. అంటే అది ఇప్పుడు వరకు జరుగుతుందంట. ఇప్పుడు ఈ కాలం వరకు కూడా ఆ పద్ధతిని వాళ్ళు జరిగిస్తున్న పరిస్థితి ఉంది. అందువల్ల ఇది నిత్యమైన కట్టడ అన్నాడు దేవుడు. అక్కడ ఇశ్రాయేలీయులు బానిసత్వం నుంచి విడిపించబడుతున్న దగ్గర ఇవ్వబడుతున్నటువంటి ఈ పద్ధతి ఆ దినాల్లో వాళ్ళకు ప్రత్యక్ష గుడారం కూడా లేదు. ఉందా? ఈజిప్ట్ నుండి బయలుదేరబోతున్నారు, ఇంకా ప్రత్యక్ష గుడారం అనుభవంలోకి కూడా వాళ్ళు రాలేదు. కనుక ఆ దినమున దేవుడు వాళ్ళు నిర్ణయించింది ఏంటంటే మీరు పస్కా పశువుని వధించి మీరు కూటములుగా కూడి మీ ఇండ్లలోనే దానిని తినవలెను, మీ ఇండ్లలోనే దాన్ని తినవలెను అనేటువంటి అనుభవము ఈ పస్కాలో వాళ్ళు పాల్పొందే అనుభవము మరి పితరుల కాలంలో వాళ్ళు కలిగిన ఆ పరిస్థితి శత్రువు పైన విజయం పొందటాన్ని చూపిస్తారు. శత్రువు పైన వారు జయాన్ని పొందడం చూపిస్తుంది. శత్రువు పైన వాళ్ళు గెలిచారు. ఇప్పుడు ఈ బలలో పాలు పొందడం ద్వారా మనం కూడా శత్రువు పైన విజయాన్ని పొందుటకైనా ఒక గుర్తు. ప్రభు బలలో మనం నమ్మకంగా పాలు పొందడం ద్వారా శత్రువు పైన మనకు విజయం, శత్రువు పైన మనకు గెలుపు. చూడండి, బలలో పాలు పొందే వారు ఆత్మీయంగా బలపడి ఉండేటువంటి వారు, ఆత్మీయమైన బలమును కలిగినటువంటి వాళ్ళుగా వాళ్ళు ఉంటారు. అంటే వాళ్ళ జీవితంలో ఎంతో బలమైన వారు, దేవుని కొరకు వాళ్ళు జీవించే జీవితంలో బలమైనటువంటి ఆత్మ సంబంధమైన జీవితం గలవారుగా వారు చేయబడతారు. ఈ యొక్క ప్రభు బలలో మనం పాలు పొందుట మనకు ఆత్మీయంగా బలపడే దాని కొరకైన శక్తిని మనం పొందేదానికి సూచనగా ఉంటుంది. రెండవదిగా, మొదటిగా ఏంటి? ప్రభు బలలో పాలు పొందడం ద్వారా ఆశీర్వాదం. రెండవదిగా ఆత్మీయంగా బలపడడం లేకపోతే ఆత్మీయంగా అభివృద్ధి పొందడం అనేది చూపిస్తుంది. ఆ దినాన్న ఇశ్రాయేలీయులు అందరూ కూడా ఆ బలలో పాలు పొంది త్వరపడుచు దాన్ని తినవలెను, అంటే లేట్ చేయొద్దు, ఆ శక్తిని మీరు కోల్పోవద్దు, మీరు మళ్ళీ వెనక్కి తిరిగి చూసుకోవద్దు, మీరు త్వరపడుచు ప్రయాణానికి సిద్ధమైనట్లుగా ఉండిన అనుభవంలో దాన్ని తినవలెను. అది నిత్యమైన కట్టడగా దేవుడు వాళ్లకు నియమించిన, ఇది వాళ్ళ యొక్క మరి ఆత్మీయంగా దేవుని కొరకైన బలం గలవారుగా వారు చేయబడినట్లు దేవుడు నిర్ణయించిన పద్ధతి. ఇది రెండవది. మూడవది చూడండి, మరి దేవుని వాక్యంలో యోహాను సువార్త దయచేసి చూడండి, 13వ అధ్యాయము. యోహాను సువార్త 13వ అధ్యాయం, ఆ మాట మనం గమనిస్తాం. యోహాను సువార్త 13, యోహాను సువార్త 13 13
రెండవ వచనం చూడండి. రెండవ వచనంలో ఒక మాట, వారు భోజనం చేయుచుండగా ఆయనను అప్పగింపవలనని. చాలండి అట్లా ఉంచండి. కొద్దిగా ముందుకు వద్దాము. ఇక్కడ 13వ అధ్యాయంలో 26వ వచనం చూడండి. 26వ వచనం, అందుకు యేసు, నేను ఒక ముక్క ముంచి ఎవనికి ఇచ్చేదనో వాడే అని చెప్పి ఒక ముక్క ముంచి సీమోను కుమారుడు ఇస్కరియోతు యోధాకి ఇచ్చాను. చాలండి. ఇక్కడ మన ప్రభు భోజనము మరి వాళ్ళు పాలు పొందుతున్న సమయంలో, శిష్యులైన వాళ్ళందరూ పాలు పొందుతున్న సమయంలో వాళ్లకు యేసు ప్రభు ఒక దైవీకమైన క్రమాన్ని నేర్పాలని ఆలోచించాడు. ఏంటి ఆ క్రమం? ఇక్కడ కూడా పస్కాలో వాళ్ళు పాలు పొందే సమయంలో వాళ్ళు ఉన్నారు. పాలు పొందే విషయంలో వాళ్లకు ఒక దైవీకమైన లక్షణాన్ని నేర్పించాడు. ఏంటి ఆ లక్షణం అంటే ఏంటి? యేసు ప్రభు శిష్యుల పాదాలను కడుగుతూ వచ్చాడు. ఆయనంట లేచి ఆ భోజన పంక్తి నుండి లేచి నిలుచుని నడుముకి తువాలు కట్టుకొని వాళ్ళ పాదాల కింద పళ్ళెం పెట్టి వాళ్ళ పాదాలు నీళ్లతో కడగటము ప్రారంభించి వాళ్ళు కడుగుతూ ఉండగా పేతురు దగ్గరికి వచ్చినప్పుడు పేతురు అంటున్నాడు, ప్రభువా నువ్వు నన్ను నా పాదాలు కడుగబోతావు. యేసు ప్రభు ఏమంటున్నాడంటే, నేను నిన్ను కడుగని ఎడల నాతో నీకు పాలు లేదంట. ఇలాంటి పరిస్థితి అంటే నువ్వెందుకు పాదాలు కడుగుతున్నావు ప్రభువా, నువ్వు నాకు పాదాలు కడగటం ఏంటి అని వాళ్ళు పేతురు అడిగినా కూడా యేసు ప్రభు అన్నాడు, నేను నీ పాదములు కడుగని ఎడల నాతో నీకు పాలు లేదు. కాబట్టి అక్కడ పస్కాలో వాళ్ళు పాలు పొందే సమయంలో దేవుడు వాళ్ళకి ఏం నేర్పిస్తున్నాడంటే వాళ్ళల్లో తగ్గింపు స్వభావం కలిగి ఉండటము నేర్పిస్తున్నాడు. అక్కడ ఏమంటున్నాడంటే చూడండి, ఇక్కడ ఒక మాట మనం చూద్దాం. 13వ వచనం, 13వ అధ్యాయం 14వ వచనం, కాబట్టి ప్రభువును బోధకుడునైన నేను మీ పాదములు కడిగిన ఎడల మీరును ఒకరి పాదములను ఒకరు కడగవలసినదే. నేను మీకు చేసిన ప్రకారము మీరును చేయవలనని మీకు మాదిరిగా ఇలాగూ చేస్తుంది. దాసుడు తన యజమానుని కంటే గొప్పవాడు కాడు, పంపబడిన వాడు తను పంపిన వాని కంటే గొప్పవాడు కాడని మీతో నిశ్చయముగా చెప్పుతున్నాను. ఇక్కడ నేను మీకు ప్రభువును బోధకుడునైన ఎడల నేను మీ పాదములు కడిగిన ఎడల మీరును ఒకరి పాదములు ఒకరు కడగవలసినదే. ఏం చూపిస్తున్నా అంటే ఒకరికంటే ఒకరు తగ్గించుకోవటము చూపిస్తున్నాడు. బలలో పాలు పొందేవాళ్ళకు ఉండాల్సిన లక్షణం ఏంటంటే ఒకరికంటే ఒకరు తగ్గించుకున్న వారుగా ఉండాలి. బలలో పాలు పొందవలసిన వాళ్ళకు ఉండాల్సిన లక్షణం వాళ్ళు అక్కడ నేర్పిస్తున్నాడు ప్రభు. నేను మీ పాదాలు కడిగినట్లే మీరును ఒకరి పాదములు ఒకరు కడగవలసిందే. ఆ మధ్యకాలంలో అటు తెలంగాణ సైడు ఈ వాక్యాన్ని చూసుకుని ఒక ఆయన చర్చిలో ప్రతి ఒక్కరి పాదాలు కడిగేస్తున్నాడంట. ఆ గిన్నె పెట్టుకొని గిన్నెలో వాళ్ళ పాదాలు పెట్టి శుభ్రం కడిగేస్తున్నాడంట. అది కాదు భౌతికమైన విధానం కాదు, కానీ ఆత్మీయంగా మన యొక్క అంతరంగంలో కానీ మన యొక్క మరి బయటకు కనపరచబడే మన విశ్వాస జీవితంలో కానీ తగ్గింపు స్వభావం కలిగి ఉండాలి. తగ్గించుకున్న స్వభావంలో మనం ఉండాలనేదే ప్రభు యొక్క ఉద్దేశం. బల్లలో పాలు పొందుట ద్వారా కలిగే మూడవ ప్రయోజనం లేదా లక్షణం ఏంటంటే తగ్గించుకున్న స్వభావం మనకు కలుగుతుంది, ఆటోమేటిక్ కలుగుతుంది. ఒక రకమైనటువంటి ఏమొస్తుందంటే చాలా దీనత్వంతో కూడిన స్వభావం వచ్చేస్తుంది. ఎందుకంటే నేను అనుభవించాను, అందుకే చెప్తున్నా. అమ్మో నేను బలలో చేయి వేశానంటే నేను ఎంత జాగ్రత్తగా ఉండాలి, నా ప్రవర్తనను జాగ్రత్తగా చూసుకోవాలి, వాళ్ళతో జాగ్రత్తగా మాట్లాడాలి, అతిశయంతో కూడిన మాటలు ఏం మాట్లాడకూడదు. ఇలాంటి జాగ్రత్తలు ఆటోమేటిక్గా వచ్చేస్తాయి. ప్రభు బలలో పాలు పొందే అనుభవాలు ఉండేటువంటి వాళ్ళకు ఉండే మూడవ ఈ లక్షణాన్ని మన జీవితంలో మనం కలిగి ఉండాలి, తగ్గించుకోవటం. అందుకనే అక్కడ ప్రభు అన్నాడు, నేను మీకు చేసిన ప్రకారం మీరును చేయవలనని మీకు మాదిరిగా ఇలాగూ చేసింది. ఇంకో మాట పైన మీరు కడుగవలసినదే అంటే మీరు వాళ్ళకంటే మీ స్థాయి మీరు తగ్గి ఉండాల్సిందే. చూడండి, ఇలాంటి స్వభావం మనకు తగ్గింపు లేదా దీనత్వం కలిగిన స్వభావం మనకు తీసుకొచ్చేదిగా ఉంటుంది. యేసు ప్రభు చూడండి, ఆయనకేం స్వభావం ఉంది? దీనత్వం గలవాడు. యేసు ప్రభువుకు స్వభావం ఏంటంట? ఆయన వినయము, సాత్వికం గలవాడు, దీన మనస్సు గలవాడు.
అని వ్రాయబడింది 11:29 మత్తయి సువార్తలో. కాబట్టి దీన మనసు మనకు అవసరమని ఆ విషయాన్ని జ్ఞాపకం చేసేదే ప్రభు బల్ల. ప్రభు బల్లలో పాలు పొందుతూ కూడా ఇంకా మనం దీనత్వం ధరించుకోకపోతే మనం పాలు పొందిన దానివల్ల మనకు ఏ ప్రయోజనము ఉండదు. ప్రభు వల్ల పాలు పొందే ప్రతి ఒక్కరికి దీన మనసు అవసరం, సాత్వికమైన మనసు అవసరం. అహంభావంతో అవివేకంతో మాట్లాడే మాటలు కాకుండా ప్రేమగా సాత్వికంగా మాట్లాడే మాటలు మనము కలిగిన వారంగా ఉండాలి. అంటే టోటల్గా వాళ్ళకంటే నీ స్థాయిని తగ్గించుకున్న అనుభవంలో తగ్గింపు గలవాడుగా నిన్ను చేసేది ప్రభు వల్ల. ఒకవేళ తగ్గించుకోలేని స్థితిలో ఉన్నామా మనం పరీక్షించుకోవాలి. తగ్గించుకున్న స్వభావము కలిగి ఉండాలని దేవుని వాక్యము చదివిస్తూ ఉంది. అక్కడ ఆ మొక్క ముంచి యోధాకు ఇవ్వగానే ఏమైందంట, యోధాలోకి ఏమొచ్చింది? సాతాను వచ్చాడు. ఎందుకు సాతాను వచ్చాడు? అతను తగ్గించుకున్న స్వభావం గలవాడు కాదు. అప్పటికి చెప్తున్నాడు ప్రభు, తగ్గించుకోండి, మీరు మిమ్మల్ని తగ్గించుకోండి అని చెప్తుంటే వినలా మనవాడు. పేతురు అడిగేశాడు, అయ్యా ప్రభువా, ఏంటి ప్రభువా, నువ్వు మా గురువు గారివి, నువ్వు మా పాదాలు కడగడం ఏంటి? నువ్వు గొప్పవాడివి, నువ్వు బోధకుడివి, నువ్వు మా పాదాలు కడిగితే ఏమన్నా ఇదేంటి నా బాగోలేదు అన్నాడంట. అబ్బాయి లేదు, నేను నీ పాదాలు కడగకపోతే నాతో నీకు పాలు ఉండదు. ఇవన్నీ చెప్తున్నాడు. విన్నాడు యూద. విన్నా కూడా ఈ తగ్గింపు స్వభావం అతనికి రాలేదు. మొక్క ముంచి ఎవరికి ఇస్తానో వాడే అని చెప్పినప్పుడు మొక్క ముంచి యోధాకి ఇచ్చాడు. యోధాలో సాతాను ప్రవేశించాడు. సాతాను స్వభావం ఏంటి? తగ్గించుకుంటాడా? సాతాను స్వభావము యేసు ప్రభువు కంటే పైన ఉండాలని చూస్తాడు కదా. సాతాను యేసు ప్రభువు కంటే పైన ఉండాలని చూస్తాడు. దేవుని కంటే తను హెచ్చించుకోవాలని చూస్తాడు. అలాంటి వాడు ప్రవేశించిన సందర్భంలో, ఇలాంటి సందర్భము ముందు యేసు ప్రభు వారికి ఏం చెప్తున్నట్టే, మీరు తగ్గించుకున్న స్వభావము కలవారుగా ఉండాలి. ఇది 3వ అనుభవం. 4వ అనుభవం చూడండి. అపోస్తుల కార్యము 2వ అధ్యాయం. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయం 42వ వచనం. అపోస్తుల కార్యములు 2:42. వీరు అపోస్తుల బోధ యందును సహవాసమందును రొట్టె విరుసుడు యందును ప్రార్థన చేయుట యందును ఎడతెగక ఉండిరి. ఇక్కడ మనకేం జ్ఞాపకం చేస్తూ ఉందంటే, యేసు ప్రభు ఈ లోకంలో ఆయన తన కార్యములు ముగించి పరలోకానికి వెళ్ళిపోయిన తర్వాత శిష్యులైన వాళ్ళందరూ కూడా ఈ అనుభవాన్ని కలిగి ఉన్నారు. ఏంటంట? ఏం కలిగి ఉన్నారు? అపోస్తుల బోధలోను సహవాసంలోను రొట్టె విరుసుట్లోను ప్రార్థన చేయట్లోను ఎట్లున్నారంట? ఎడతెగకున్నారు. ఈ అనుభవం ఏం చూపిస్తుందంటే, వాళ్ళు దైవ ప్రత్యక్షతను కలిగిన వారుగా ఉన్నారని చూపిస్తుంది. వీళ్ళు ఎడతెగక దేవుని వాక్యాన్ని చదువుతున్నారు, ఎడతెగక ఆయన ప్రజలతో సహవాసంలో ఉంటున్నారు, ఎడతెగక రొట్టె విరుస్తూ ఉన్నారు, ఎడతెగక ప్రార్థన చేస్తున్నారు. అనుదినము అంటే ఎల్లప్పుడూ ఆయన స్తుతించే అనుభవంలో ఉన్నారు. అందువల్ల వీళ్ళకి కలిగిన ఆధిక్యత ఏంటంటే దేవుని ప్రత్యక్షత. దేవుని ప్రత్యక్షత అంటే ఏంటి? దేవుని మన ముఖం ముందున్నట్టు దేవుడిక మన ముందున్నట్టు ఆయన ఎప్పుడు ఆయన చూస్తూ ఉన్నట్లే. దేవుని ప్రత్యక్షత ఏంటంటే ఎప్పుడు ఆయనను చూస్తున్నట్లే. ఎందుకు చూడండి, అక్కడ ఒక మాట వ్రాయబడింది 25వ వచనం, 2వ అధ్యాయం అపోస్తుల కార్యం 25వ వచనం. ఆయనను గూర్చి దావీదు ఇట్లా నేను ఎల్లప్పుడూ నా ఎదుట ప్రభువును చూసుచుంటిని. చూసారా? ఎల్లప్పుడూ ప్రభువును నా ఎదుట చూస్తుంటిని. ఎల్లప్పుడూ ఆయన యొక్క ప్రత్యక్షతను పొంది ఉండే అనుభవము వాళ్ళలో పాలు పొందడం ద్వారా కలిగి ఉంటుంది. శిష్యులైన వాళ్ళందరూ కూడా ఇలాంటి అనుభవాన్ని కలిగి ఉన్నారు. ప్రభువు వాళ్లకు ప్రత్యక్షమయ్యాడంతే, ప్రభు వాళ్ళతో మాట్లాడుతూ వచ్చాడంతే, ప్రభు వాళ్ళ మీదకి పరిశుద్ధాత్మ రూపంలో దిగి వచ్చాడంతే, ప్రభు వాళ్ళ మీదకి అగ్నిగా వాళ్ళ మీద దిగి వచ్చాడు. ప్రభు ప్రత్యక్షతని వాళ్ళు అనుభవిస్తున్నారు. కనుక ఈ ప్రత్యక్షత ఎక్కడ దొరుకుతుందంటే, ఎక్కడైతే అపోస్తుల బోధ, సహవాసము, రొట్టె విరుచుట, ప్రార్థన చేయుట, ఆరాధన అనేటువంటి అనుభవంలో ఉంటుందో అక్కడ ఈ ప్రత్యక్షతను వాళ్ళు కలిగి ఉంటారు. చూడండి, చాలా మందిరాల్లో నెలకు ఒకసారి బళ్ళు ఇచ్చేవాళ్ళు ఉన్నారు, వాళ్ళకి ఈ ప్రత్యక్షత ఉండదు. చాలా చోట్ల సంవత్సరానికి ఊళ్ళు ఇచ్చేవాళ్ళు ఉన్నారు, వాళ్ళకి ఈ ప్రత్యక్షత ఉండదు. ఈ ప్రత్యక్షత ఎవరికి దొరికిందంటే ఎడతెగక బలలో పాలు పొందుతూ ఉండే అనుభవం గలవాళ్ళు, ఎడతెగక బలలో పాలు పొందుతూ ఉండే అనుభవం గలవాళ్ళు. ఆ రోజుల్లో వాళ్ళు ఎడతెగక అంటే ప్రతిరోజు అనుదినము
దేవాలయంలో తప్పక కూడుకొనుసు, ప్రభువును స్తుతించుసు, ప్రభు రొట్టె విరుచుసు అందరి వలన దయను పొందిన వారుగా ఉన్నారని 46వ వచనంలో రాయబడింది. కాబట్టి ఈ యొక్క అనుభవము, ఈ బలలో పాల్పొందుతున్న ఆ శిష్యులైన వాళ్ళ లెక్క సంఖ్య ఎంతమంది అంటారు? ఎంతమంది? 3120 మంది ఇంచుమించు. ఆ రోజుల్లో ఆ సంఘం సంఖ్య ఎంత అంటే 3120 మంది కూడుకుంటున్నారంట. 3120 మంది అంటే ఎంత ఖర్చు, ఎంత స్థలం కావాలా, ఎంత ఏర్పాటు చేయాలా? వాళ్ళందరికీ మనకి ఈ కాలంలో చూడండి 3120 మందికి టీ పెట్టండి అన్నాం అనుకోండి, అయ్యగారు మీరేం చేస్తారంటే ఒక పాల ఫ్యాక్టరీ వాడికి ఆర్డర్ చేయండి, ఒక 1000 లీటర్లు కావాలి పాలు అంటారు. 1000 లీటర్ల పాలు అంటే ఈ కాలంలో, మన కాలంలో లీటర్ అయినా వేసుకోండి, 1000 లీటర్లు అంటే బోల్డ్ అంత ఖర్చు. ఎవరు పెడతారు? ఆ పేతురు గారి దగ్గర డబ్బులు లేవు ఆ రోజుల్లో. వాళ్ళకున్న జీవనోపాధిని విడిచి యేసుప్రభుని వెంబడించేవాళ్ళు. ఇక ఎవరయ్యా అంటే, అన్న ఇగో నా దగ్గర 100 ఉంది, చేసుకుని వాళ్ళందరూ కూడా అట్లా ఖర్చు చేసుకునేవాళ్ళు అంట. ఈ ప్రత్యక్షత అనుభవంలోకి వచ్చిన వాళ్ళు అలాంటి అనుభవంలో వాళ్ళు ఉండేవాళ్ళంట. తప్పక కూడుకుంటున్నారంట, అనుదినం కూడుకుంటున్నారంట, అనుదినం స్తుతిస్తున్నారంట, అనుదినం బైబిల్ స్టడీ కలిగి ఉంటున్నారంట, అనుదినము ప్రభు బల్ల విరుస్తున్నారంట, అనుదినం ప్రార్థన చేస్తున్నారంట, సహవాసం యొక్క అనుభవంలో కొనసాగుతున్నారంట. ఈ ప్రత్యక్షత గొప్పతనం అదే. ఈ ప్రత్యక్షత యొక్క గొప్పతనమే అది. ఏదో సంవత్సరానికి ఒకసారి, నెలకు ఒకసారి. కొంతమందికి అసలు ఆరాధన తెలియదు. కొంతమందికి ఆరాధన తెలియక ఏం పాడుతున్నారు వాళ్ళు? ఆరాధన ఆరాధన అని పాటలు పాడుకుంటూ అదే ఆరాధన అనుకుంటున్నారు. ఆరాధన అనేది ఏంటంటే దేవుడు మన కొరకై చేసిన రక్షణ కార్యాన్ని బట్టి మనము ఆయన్ని ఆరాధించడం. ప్రభువా, నా రక్షణకర్తమైన దేవా, నా కొరకై కలువరి శిలువలో ప్రాణం పెట్టిన దేవా, నా కొరకై మేకులు కొట్టబడిన దేవా, నా కొరకై కొడవలతో కొట్టబడిన దేవా, నీకు స్తోత్రములను ఆరాధించేది చాలామంది తెలియదు. ఈ ప్రత్యక్షతలో ఉన్న వాళ్ళకి అది అర్థమవుతుంది. అందుకని హెబ్రోన్లో ఈ ప్రత్యక్షత నేర్పించారు దైవజనులు, భక్త్ సింగ్ గారు. ఈ ప్రత్యక్షత అనుభవంలో వాళ్ళు ఉండటం అనేది ఈ యొక్క వచన భాగం ద్వారా మనం చూస్తున్నాం. ఇది ప్రభు ప్రత్యక్షత. ప్రభు బలలో పాలు పొందేటప్పుడు ఆయన ప్రత్యక్షత మనకు వస్తుంది. అందుకే దావీదు ఏమన్నాడు? నేను ఎల్లప్పుడూ నా ఎదుట ప్రభువును చూస్తుంటిని. ఎల్లప్పుడూ మన ముందు ఉండాలి ప్రభు. పిలిస్తే పలకాలి. పలుకుతాడా? ఆయన పలకమంటే ముందు మనం పలకాలిగా. ముందు మనం బలిగే వారంగా ఉండాలిగా. ఆయన పలకాలంటే, మనం పిలిస్తే పలకాలంటే ముందు మనం పలకాలిగా. మనం ఆయన మాట వినము. ఆయనేమో పిలవంగానే పలికేయాలంటే ఎట్లా? అందువల్ల ఈ ప్రత్యక్షతలో ఉన్నవాళ్ళు ఆయన మాట వింటారు, ఆయన ఏర్పాట్లు జీవిస్తారు, ఆయన చెప్పినట్లు చేస్తారు. ఆయన కూడా వారికి కావాల్సినవన్నీ కూడా సహాయము చేస్తారు. ప్రభు ప్రత్యక్షత ఉన్న వాళ్ళకు అసలు ఈ లోకంలో ఇక పరలోకం సంబంధమైన వరములన్నీ అనుభవించినట్లే. అలాంటి వాళ్ళుగా ఇక్కడున్న శిష్యులను మనము చూస్తున్నాం. 3120 మంది ఇంచుమించుగా ప్రభు ప్రత్యక్షతలో వాళ్ళు బల్ల విరిచే ఆ అనుభవం ఉన్న వాళ్ళు ప్రభు ప్రత్యక్షతను కలిగిన వారుగా వాళ్ళు ఉన్నారు. ఇది 4వది. 5వది చూడండి దేవుని వాక్యంలో. అపోస్తుల కార్యములు 20వ అధ్యాయం 7వ వచనం. అపోస్తుల కార్యములు 20వ అధ్యాయము 7వ వచనం. 27. చాలు. ఇక్కడ చూస్తున్నాం మనము ఆదివారమున మేము రొట్టె విరుచుటకు కూడినప్పుడు అనే సంగతి ఇక్కడ రాయబడింది. ఆదివారమున రొట్టె విరుచుట. చూడండి, మనం ఇంతకుముందు చూసిన 42వ అధ్యాయం 46వ వచనంలో అపోస్తుల కార్యముల్లో వాళ్ళు అనుదినం రొట్టె విరిచారు. కానీ 20వ అధ్యాయం 7వ వచనం వచ్చేసరికి ఇక్కడ ఏం రాశారు? ఆదివారమున వాళ్ళు రొట్టె విరుచుటకు కూడిన అనుభవం. ఈ ఆదివారమున రొట్టె విరుచుటకు కూడిన అనుభవంలో వాళ్ళు ఏం చేస్తూ వచ్చారు? పౌలు వారితో ప్రసంగించుచు అర్ధరాత్రి వరకు విస్తరించి మాట్లాడుచుండెను. మేము కూడి ఉన్న మేడగదిలో అనేక దీపములు ఉండెను. సరే, వాళ్ళు మేడగదిలో కూడుకున్నారు. అక్కడ పౌలు వాళ్ళతో మాట్లాడుతూ ఉన్నాడు. ఏం మాట్లాడుతున్నాడు చెప్పండి? దేవుని యొక్క సంగతులను వాళ్లకు హెచ్చరిక చేస్తున్నాడు. దేవుడు మరి పౌలుకి ఏం బయలుపరుస్తూ వచ్చాడో ఆ విషయాలన్నీ కూడా అక్కడ వాళ్ళతో మాట్లాడుతూ వచ్చినాడు.
ఈ దైవ ప్రత్యక్షతలోని విషయాలను వాటి మర్మాలను పౌలు వాళ్ళకి వివరిస్తుంటే టైం ఎంత అయిందంట? ఎంత అయింది చెప్పండి? అర్ధరాత్రి వరకు వాళ్ళు దేవుని వాక్యాన్ని వింటా కూర్చున్నారంట. అర్ధరాత్రి వరకు. మనకుంటుందా ఇంత ఓపిక ఉందా మనకు? వాక్యం చెప్తుంటేనంట వాళ్ళకి అర్ధరాత్రి అయిపోయిందంట. అర్ధరాత్రి అయిపోయిన వాళ్ళు వాక్యం చెప్తూనే ఉన్నాడు, వాళ్ళు వింటూనే ఉన్నారు. అప్పుడు దేవుని యొక్క అద్భుతమైన కార్యం ఒకటి జరిగింది. ఏంటంటే, ఐతుకు అనేటువంటి ఒక యవనస్తుడు మేడ గదిలో కిటికీలు కూర్చుని నిద్రమత్తు వలన కిందపడి చనిపోయినాడు. చనిపోగా అందరూ ఏం చేశారు? పై అంతస్తు నుండి 3వ అంతస్తు నుండి కిందపడి చనిపోయిన వాడు ఎత్తబడిను. అంతటా పౌలు కిందికి వెళ్ళి అతని మీద పడి కౌగిలించుకొని, మీరు తొందరపడకుడి, అతని ప్రాణం అతనిలోనున్నదని వారితో చెప్పాను. అతడు మరలా పైకి వచ్చి రొట్టె విరిచి పుచ్చుకొని తెల్లవారు వరకు విస్తారముగా సంభాషించి బయలుదేరను. వారు బ్రతికిన ఆ చిన్నవాణిని తీసుకొని వచ్చినప్పుడు వారికి విశేషమైన ఆదరణ కలిగింది. ఏం కలిగిందంట? ఆదరణ. బల్లలో పాలు పొందడం వల్ల మనకు కలిగే 5వ ఆధిక్యత ఏంటంట? ఆదరణ. లేకపోతే దాన్ని ఇంకొక లెక్కలో ఏం తీసుకోవాలంటే, దేవుని యొక్క ఏర్పాటు అక్కడ వాళ్ళు చూసిన వాళ్ళుగా ఉన్నారు. చూడండి, ఆ కిటికీలో కూర్చున్న కుర్రవాడు నిద్రమత్తులో జోగి కింద పడిపోతే 3వ అంతస్తు నుండి చనిపోయినాడని అందరూ భావించారు. కానీ పౌలు ఏమంటున్నాడు? అతను చనిపోలేదు, అతని ప్రాణము అతనిలో ఉన్నది అని చెప్పినప్పుడు ఆ పిల్లవాడు బతికాడంట. అప్పుడు వాళ్ళందరూ ఆదరణ కలిగింది. దేవుని యొక్క ఏర్పాటును వాళ్ళు చూసిన వారు ఉన్నారు. దేవుని యొక్క కార్యమును వాళ్ళు ప్రత్యక్షంగా చూసిన వాళ్ళు ఉన్నారు. వాడు ధైర్యం కలిగి ఉండొచ్చు, ఆదరణ కలిగి ఉండొచ్చు, మనకు దేవుడు ఉన్నాడు అనే ఒక గొప్పదైనటువంటి నమ్మకం వాళ్ళకు కలిగినటువంటి అనుభవంలో వాళ్ళు ఉండవచ్చు. అయితే ఆదివారం రొట్టె విరుచుట కూడినప్పుడు జరిగిన అద్భుతమైన కార్యము చాలా విశేషమైనటువంటిదిగా వాళ్ళను ఆ సంగతిని వాళ్ళు చూసిన వాళ్ళుగా ఉన్నారు. కనుక ఈ యొక్క 5వ అనుభవంలో దేవుని యొక్క కార్యములను మన జీవితంలో చూడటము మనము కలిగి ఉంటాం. దేవుని ద్వారా జరిగించబడిన కార్యములు మనం చూడగలిగే అనుభవంలో మనం ఉండటం ఇక్కడ 5వ సందర్భం మనకు జ్ఞాపకం చేస్తుంది. ఆదివారం రొట్టె విరుచుట, వారు ఎప్పుడైతే ఇలాంటి అనుభవాలు ఉన్నారో, పౌలు వాక్యం వినడానికి ఎక్కువ సమయం వాళ్ళు కేటాయించుకుంటూ వచ్చారో, అక్కడ దేవుని కార్యము వాళ్ళు చూడగలిగిన వాళ్ళు, లేకపోతే అలాంటి అనుభవంలో వాళ్ళు ఉన్నారనేది జ్ఞాపకం చేయబడుతుంది. ఇది 5వది. 6వ చూడండి, దేవుని వాక్యంలో 6వ విషయం. దేవుని వాక్యంలో 6వ అనుభవం 1 కొరింథీ 10వ అధ్యాయం. 1 కొరింథీ 10వ అధ్యాయం దయచేసి చూడండి. 1 కొరింథీ 10వ అధ్యాయం 16-17 వచనాలు. 1 కొరింథీ 10వ అధ్యాయం 16-17 వచనాలు. క్రీస్తు రక్తంలో పాలు పుచ్చుకొనుటే కదా మనం విరుసు రొట్టె తినుట, క్రీస్తు శరీరంలో పాలు పుచ్చుకొనుటే కదా మనమందరము ఒకటే రొట్టెలో పాలు పుచ్చుకొనుచున్నాము. రొట్టె ఒకటే గనక అనేకులమైన మనము ఒక్క శరీరమై ఉన్నాము. ఇక్కడ ఏం జ్ఞాపకం చేస్తుందంటే, మనమందరము ఏక శరీరము. ఏం జ్ఞాపకం చేస్తుంది? మనమందరము ఏక శరీరము. అందుకనే ఎఫెసీ 5:25-27 వచనాలు రాయబడింది, క్రీస్తు సంఘమునకు శిరస్సు అని రాయబడింది. క్రీస్తు సంఘమునకు శిరస్సు, తల్లాంటి వాడు. అయితే మనమందరం ఎవరు? ఆయన శరీరానికి సాదృశ్యంగా ఉన్నాం. ఇప్పుడు ఈ యొక్క శరీరానికి సాదృశ్యంగా ఉన్నటువంటి ఈ సంఘంలో రకరకాలైనటువంటి అవయవాలు ఉన్నాయి మనకు కదా. ఈ 5 వేళ్ళు ఉన్నాయి కదా, 5 వేళ్ళు ఉన్నాయి. 5 వేళ్ళు ఒకలా ఉన్నాయా అంటే వేరు వేరు రకాలు, వేరు వేరు సైజులు. ఒకదానికి ఉండే గొప్పతనం ఇంకో దానికి ఉండదు. దీనికి అంటే బొటన వేలుకుండే గొప్పతనం చూపుడు వేలుకుండదు, చూపుడు వేలుకున్న గొప్పతనం మధ్య వేలుకుండదు, ఉంగరపు వేలుకుండదు. అంటే ఇట్లా దేని గొప్పతనం దానిదే. అయితే చూడండి, వేరువేరుగున్నా కూడా ఒక అవయవములు అవన్నీ కూడా ఇమర్చబడి ఉన్నాయి. వేరువేరుగా ఉన్న వేళ్ళు వేరువేరుగున్నప్పుడు కూడా ఇదంతా ఒక అవయవంలో ఇమర్చబడి ఉన్నాయి. అట్లానే మనం కూడా క్రీస్తు సంఘములో విమర్శబడి ఉన్న ఒక అవయవమై ఉన్నాము. అంటే మనం ఏంటంటే ఏం జ్ఞాపకం చేస్తుందంటే,
ఏక శరీరము గలవారంగా, మనందరం ఏక శరీరం గలవారంగా ఉన్నాం. అంటే ఇప్పుడు ఏంటంటే ఏక అభిప్రాయం, ఒకటే ఆలోచన, ఇంకా వేరే ఆలోచనకు తావులేని వారం. కనుక ఎందుకు ఇక్కడ ఈ మాట వ్రాయబడిందంటే 10వ అధ్యాయం అంతట్లో కూడా ఆయన ఈ మాటలు రాస్తూ కొన్ని మాటలు రాశాడు. చూడండి, మరి 11వ అధ్యాయం చూడండి, 11వ అధ్యాయం 16వ వచనం చూడండి, 11, 16. ఎవడైనను కలహప్రియుడిగా కనబడిన ఎడల మాలోనైనను దేవుని సంఘంలోనైనను ఇటు ఆచారం లేదని వాడు. చూడండి, ఇలాంటి పద్ధతి దేవుని మందిరంలో లేదు. కలహం లేదు, ద్వేషం లేదు, అసూయ లేదు, ఈర్ష్య లేదు, క్రోధం లేదు. దేవుని మందిరంలో ఒక్కటే అనుభవంలో ఉన్నటువంటి వాళ్ళల్లో ఇవేమీ ఉండవు. కిందేమంటున్నాడు చూడండి, 17వ వచనం. మీకు ఈ ఆజ్ఞని ఇచ్చుచు మిమ్మల్ని మెచ్చుకొనను, మీరు కూడి వచ్చుట ఎక్కువ కీడుకే కానీ ఎక్కువ మేలుకు కాదు. మొదటి సంగతి ఏమనగా, మీరు సంఘమందు కూడి ఉన్నప్పుడు మీలో కక్షలు కలవని వినుచున్నాను, కొంత మట్టుకు ఇది నిజమని నమ్ముచున్నాను. మీలో యోగ్యులైన వారెవరో కనబడినట్లు మీలో భిన్నాభిప్రాయాలు ఉండక తప్పదు. మీరందరూ కూడి వచ్చుండగా ప్రభు రాత్రి భోజనం చేయుట సాధ్యము కాదు. ఇప్పుడు ఒక్క శరీరముగా ఏకాత్మ, ఏక శరీరము, ఏక మనసుతో ఉండాల్సినటువంటి వాళ్ళు ఎలా ఉన్నారంట? భేదములు గలవాళ్ళుగా ఉన్నారంట. భేదాలు వచ్చినాయంట వాళ్ళల్లో, కక్షలు వచ్చినాయంట వాళ్ళల్లో, అభిప్రాయ భేదాలు వచ్చేసినాయి. కొందరు ఒక మాట అంటే ఇంకొందరు ఇంకో మాట అంటున్నారు. ఇవన్నీ మీలో ఉండకూడదు. మీరు ఏక మనసు గలవారై ఉండాలి. ఏకత్వము మనలో తీసుకొచ్చేది ఏంటంటే ప్రభు బల్ల. మనల్ని అందరినీ ఒక మాట మీద నిలబెట్టేది ప్రభు బల్ల. మనందరి కొరకు ప్రభు ఒక్కడే కదా చిల్లులు చనిపోయినాడు. కనుక ఆ చనిపోయిన యేసు ప్రభు ద్వారా మనమందరం ఒక్కటిగా, ఒక శరీరముగా చేయబడటమే ఆయన యొక్క ఉద్దేశం. అందుకే ఏకత్వము కలుగు చేస్తుంది ప్రభు వల్ల. ఒక మాట మీద మనం నడిచేటట్లు చేస్తుంది. కొంతమంది నడవనోళ్ళు ఉంటారు, అంటే కొంతమంది ఉంటారంట, అక్కడే చెప్తున్నాడు. కొందరు ఉన్నారు అలా ఉండకుండా ఉంటే మంచిది అంటున్నాడు. కనుక అలాగా ఉండకుండా అందరూ కూడా ఏకత్వం కలిగినటువంటి వాళ్ళుగా వాళ్ళను చేసేది ప్రభు వల్ల. ఇది 6వ అనుభవం. చూడండి, ఈ 6వ అనుభవంలో మనము అంటే చాలా వరకు దాన్ని జరిగించాలి. 6వ అనుభవాన్ని మన జీవితంలో తప్పనిసరిగా జరిగించే అవసరం ఉంటుంది. ఇలాంటి అనుభవాల్లో మనం బలలో పాలు పొందడం ద్వారా కలిగే ప్రయోజనాలు 6వది ఏంటంటే ఏకత్వం గలవారము అవుతున్నాం. 7వది చూడండి, ప్రకటన 19వ అధ్యాయం 8వ వచనం. ప్రకటన 19వ అధ్యాయము 8వ వచనం, 9వ వచనం చూడండి, 9వ వచనం. మరియు అతడు నాతో ఇలాగూ చెప్పెను, గొర్రె పిల్ల పెండ్లి విందుకు పిలువబడిన వారు ధన్యులని వ్రాయము. మరియు ఈ మాటలు దేవుని యథార్థమైన మాటలని నాతో చెప్పాను. ఇక్కడ మన జ్ఞాపకం చేయబడుతున్న 7వ సంగతి ఏంటంటే గొర్రె పిల్ల పెండ్లి విందు. ఇది ఎక్కడ జరుగుతుందంటే ఈ లోకంలో జరిగేది కాదు. ఇది ఎక్కడ జరుగుతుంది? మధ్యాకాశంలో జరుగుతుంది. గొర్రె పిల్లకు అలాగున సంఘ వధువుకు వివాహం జరిగే సందర్భము అక్కడ వ్రాయబడింది. ఇక్కడ ఇలాంటి ఆ యొక్క అనుభవంలో వాళ్ళు పాలు పొందుట కొరకే వాళ్ళకి ఇవ్వబడినటువంటి లక్షణం ఏంటంటే వాళ్ళ నీతి క్రియలు. ఎలాంటి అనుభవం ఇస్తుందంటే వాళ్ళకి అది చూడండి, ఆ పైన వచనాలు 7వ వచనంలో చూడండి, 7వ వచనం, 6-7 వచనాలు ఉన్నాయి. 8 చూడండి, 8. మరియు ఆమె ధరించుకున్నటకు ప్రకాశములను నిర్మలములనైన సన్నపు నారబట్టలు ఆమెకు ఇవ్వబడిను, అవి పరిశుద్ధుల నీతి క్రియలు. ఇక్కడ బలలో పాలు పొందడం వలన మనకు కలిగేది ఏంటంటే పరిశుద్ధత. బలలో మన పాలు పొందడం కలిగే ప్రయోజనం ఏంటంటే 7వ ప్రయోజనం ఏంటంటే పరిశుద్ధత. పరిశుద్ధ క్రియలు జరిగించే వాళ్ళము అవుతాం. కనుక వాళ్ళందరూ కూడా గొర్రెపిల్ల పెండ్లి విందులో పాలు పొందేదానికి అర్హులు, లేకపోతే వాళ్ళు ధన్యులని వ్రాయబడింది. ఇక్కడ నా తలంపు ఏంటంటే ప్రియులారా, జరిగేది ఎప్పుడు మధ్యాకాశంలో అయినప్పటికి కూడా ఇలాంటి అనుభవంలో మనం బలలో పాలు పొందుట మనకు పరిశుద్ధత కలిగి ఉండే అనుభవమును నేర్పించేదిగా ఉంటుంది. అలాంటి వాళ్ళు అక్కడ పిలువబడుతున్నారు, అలాంటి వాళ్ళు ఎందులో పాలు పొందుతున్నారు. వాళ్ళందరూ కూడా ఇవ్వబడినటువంటి వస్త్రాలు ధరించుకుని వాళ్ళు
అక్కడ కనపడినప్పుడు అవి పరిశుద్ధమైన నీతి క్రియలు జరిగించే వారు వీళ్ళని చెప్పబడుతుంది. కనుక 7వదిగా పరిశుద్ధమైన క్రియలు జరిగించే వాళ్ళుగా మనం చేయబడతాం. ఈ బలలో పాలు పొందే 7 అనుభవాలు, మరి 7వ అనుభవం మనం మధ్యాకాశంలో చూడబోతున్నాం. అప్పుడు ఆ విందులో పాలు పొందినప్పుడు ప్రభు మనలను చూసి మన యొక్క పరిశుద్ధతను బట్టి మనల్ని మెచ్చుకునేవాడుగా, సంతోషపడేవాడుగా ప్రభు ఉంటాడని. కనుక 7 అనుభవాలు మనం చూసాం. మొదటి అనుభవం ఏంటి? బలలో పాలు పొందడం ద్వారా కలిగే మొదటి ప్రయోజనం ఏంటి? ఆశీర్వాదం. బలలో పాలు పొందడం ద్వారా ఆశీర్వాదం కలుగుతుంది. రెండవ అనుభవం ఏంటి? బలలో పాలు పొందడం ద్వారా శత్రువు పైన విజయం పొందిన అనుభవంతో ఆత్మీయంగా బలపడే వాళ్ళంగా ఉంటాం. మూడవ అనుభవం ఏంటి? తగ్గింపు స్వభావం కలిగారుగా మనము ఆయన ఏర్పాట్లో నడుచుకునే వాళ్ళంగా ఉంటాం. 4వ అనుభవం ఏంటి? బలలో పాలు పొందడం ద్వారా కలిగే 4వ ప్రయోజనం ప్రభు ప్రత్యక్షతలో మనం పాలు పొందే వారంగా మనం ఉంటాం. 5వ అనుభవం ఏంటి? ఆదరణ, లేకపోతే లేదా దేవునిపైన ఇంకా ఎక్కువైన విశ్వాసం కలిగించే అనుభవంలో మనం ఆదివారం రొట్టె విరుచుట కూడినప్పుడు అలాంటి అనుభవాన్ని కలిగిన వారంగా ఉంటాం. 6వది ఏంటి? ఏకత్వం. అందరూ సమమే, మనం అందరం సమమే. ఒకడు ఎక్కువని ఒకడు తక్కువని లేదు, ఒకడు నల్లగున్నాడని ఇంకోటి తెల్లగున్నాడని లేదు, అందరూ సమం ఆయన మందిరంలో. ఏకత్వం కలిగిన అనుభవము బలలో పాలు పొందినప్పుడు అలాంటి అనుభవంలో మనము ఉండటాన్ని చూపిస్తుంది. 7వది బలలో పాలు పొందే అనుభవం పరిశుద్ధ క్రియలు మన ఇళ్ళ కనుపరిచేటువంటి వాళ్ళంగా మనం ఉంటాం. ఇలాంటి అనుభవాలతో మనము ప్రభు బలలో పాలు పొందాలనేదే ప్రభు కోరుతున్నాడు. వాళ్ళు ఎక్కడైనా అయోగ్యంగా ఉన్నామేమో పరీక్షించుకోవాలి, సరి చేసుకోవాలి, ప్రభుకు అప్పగించుకోవాలి, యోగ్యముగా ప్రభు బలలో మనం పాలు పొందాలి. చూడండి, మరి ఈ యొక్క వాక్యాన్ని ఆధారం చేసుకుంటాం. క్రీస్తు అను పస్కా పశువు మన కొరకు వధించబడెను అనే అనుభవంలో 7 విషయాలను ఆధారం చేసుకుని మనం యోగ్యంగా పరీక్ష చేసుకుని యోగ్యంగా బలలో పాలు పొందాలనేదే ప్రభు కోరుతున్నాడు. మోకరించండి, వాక్యాన్ని ఆధారం చేసుకుంటాం, బలలో పాలు పొందుతాం.